హాయ్ అండి. యాక్చువల్లీ ఈరోజు నేను యూట్యూబ్ వీడియోస్ తీద్దామని రెడీ అయ్యాను. రెడీ అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మూడంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకో తెలీదు. ఇప్పుడు రెడీ అయ్యాను, వీడియోస్ చూస్తూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో. ఇంకా మళ్ళీ టైం కూడా అయిపోయింది, లాగిన్ టైం అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ కూడా టైం అయిపోయింది. చూస్తే అన్ని పనులు అలాగే ఉన్నాయి, రెడీ చేసుకోవాలి. రెడీ అయితే అయ్యాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఆలోచిస్తారా అంటే, నేనైతే ఎలా ఆలోచిస్తున్నా అంటే, అసలు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, మన వీడియోస్ రీచ్ అవుతాయా, ఇవన్నీ చాలా నెగిటివ్ థాట్సే వస్తున్నాయి ప్రస్తుతానికైతే. ఎలా వస్తాయో తెలీదు, జనాలు అని చేస్తూ ఉన్నారు. నేను కూడా ఏదో పెట్టాను, ఖాళీగా ఉన్నాం కదా, టైం ఉంది కదా అని పెట్టాను. యాక్చువల్లీ చేద్దామని, ఏదో నార్మల్గా కొంచెం మోటివేట్గా, నార్మల్గా నా బై ఎక్స్పీరియన్స్ అట్లా మాట్లాడదామని ఫస్ట్ నుంచి అనుకుంటా ఉండేదాన్ని, ఒక 2 years నుంచి. కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇప్పుడు ఎలాగో పెళ్ళి అయిపోయింది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు. బిఫోర్ అయితే చాలా ఉంటాయి ఇంట్లో. వాళ్ళు పెళ్ళిగా అమ్మాయి అంటారు, ఏదేదో సంథింగ్ ఏదేదో మాట్లాడతారు. అవన్నీ ఎందుకు రిస్క్ అనేసి ఏది పెట్టలేదు. మొత్తానికైతే ఇప్పుడు ధైర్యం చేసి పెట్టాను. ఆయన ఏం అనలేదు పాపం. పెడతా అంటే పెట్టుకో అన్నాడు. కొంచెం సపోర్ట్ కూడా చేసిండు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి సబ్స్క్రైబ్ చేయించిండు. వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి, ఎవరు లేరు. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు రావట్లేదు. అసలు వస్తారని నమ్మకం కూడా నాకు లేదు. మరి ఏంటో తెలియట్లేదు. అసలు యూట్యూబ్ వల్ల ఎంత రీచ్ ఉంటుంది అని చాలామంది రివార్డ్స్ వస్తున్నాయి, కానీ మనకు సబ్స్క్రైబర్సే లేరు. స్టార్టింగే కదా, మేబీ నెక్స్ట్ అదే అనమాట. మొత్తానికి రెడీ అయ్యాను చేద్దామని. ఏం చేయాలో తెలియట్లేదు నాకు, ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి. లాగిన్ టైం కూడా అయిపోతుంది. నెక్స్ట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ మధ్య బ్లడ్ బాగా తగ్గిపోయింది. అసలు తినట్లేదు. అదే అనమాట ఆ విషయం. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను, లేచినప్పటి నుంచి. వీడియో పెట్టాలి అని. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ రెడీ అవుదాం అనుకున్నా, కాలేదు, వర్క్ ఉన్నది. తర్వాత మా హస్బెండ్ వచ్చాడు. ఇద్దరం కలిసి లంచ్ చేసాం. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు రెడీ అయ్యాను. లంచ్ అయిపోయిన తర్వాత 1/2 hour అలా రెడీ అయ్యాను. కానీ నాకు తెలియట్లేదు ఏం చేయాలో. బట్ నాకు అప్పట్లో బాగా కొంచెం థాట్స్ వచ్చేటివి, ఏదైనా మాట్లాడాలి, షేర్ చేయాలి అనేసి. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఏ థాట్స్ రావట్లేదు. ఎందుకంటే అప్పుడు బాగా కష్టంగా అనిపించేది నాకు. ఒక్కదానే ఉన్నాను కాబట్టి, ఒక్కదానే ఉండేదాన్ని. హాస్టల్లో మనమే చూసుకోవాలి మనవన్నీ. ఇంకా జాబ్ సర్చింగ్స్లో అలాంటి టైంలలో కొన్ని కొటేషన్స్, కొన్ని థాట్స్ బాగా వచ్చేటివి. అలాంటివన్నీ పెడితే బాగుంటుంది అనిపించేది నాకు షేర్ చేస్తే. కానీ ఇప్పుడు కొంచెం రిలాక్స్ మూడ్లో ఉన్నా, ఎందుకంటే మా ఆయన ఉన్నాడు కదా అని. కాబట్టి ఏ థాట్స్ రావట్లేదు. అదే కష్టం ఉన్నప్పుడు ఏదైనా కనిపిస్తుంది అని అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు కూడా. బాగా కష్టం వచ్చినప్పుడు ఏ థాట్స్ అయినా, నాకు నిజంగా అప్పట్లో చాలా థాట్స్ వచ్చేటివి. ఇప్పుడు మాత్రం ఏమీ రావట్లేదు. చాలా రిలాక్స్ మూడ్లో ఉన్నానేమో అనిపిస్తుంది నాకు. చూడాలి. నేనైతే ఓన్గా ఏదైనా పెట్టాలి అనిపిస్తుంది. బై ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కొంచెం మంచిగా
మోటివేషనల్ అంత మనకు అంత సీన్ లేదు. బట్ మనకు తెలిసిన కాడికి మనం పెట్టాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెడదామని ఎప్పటి నుంచి అనుకున్నా కానీ పెళ్ళి నాకైతే అయింది. ఇప్పుడు మాత్రం రిలాక్స్ అయిపోయాను. ఇప్పుడు ఏం పెట్టాలో తెలియట్లేదు. అదే అనమాట, యూట్యూబ్ ఛానల్ పెడితే ఇలా కూడా ఉంటుందా అని నాకు ఇప్పుడే అర్థమైంది. జనాలు గ్రేట్ అసలు, భలే భలేగా మాట్లాడుతుంటారు. నాకు వచ్చు మాట్లాడడం. బట్ అసలు ఈ వీడియోస్లో మాట్లాడాలంటే అస్సలు చేత రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా మాట్లాడాలి, ఎట్లా ఏంటి, అసలు ఫోన్లో మాట్లాడాలి మనుషులతో కూడా కాదు. ఎట్లా మాట్లాడి ఎట్లా గ్రేట్ అసలు. యూట్యూబ్ ఛానలే కదా అని తేలిక చేస్తాం జనాల్ని, కానీ చాలా గ్రేట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ వాయిస్ కానీ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నేను అది కూడా రీచ్ అవ్వలేకపోతున్నాను. మాట్లాడడం కూడా రావట్లేదు, భయంగా ఉంది నాకు. మా వాళ్ళకైతే ఎవ్వరికీ చెప్పలేదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని. నాకు చెప్పాలనిపించట్లేదు. మా ఊళ్ళో బాగా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా అసలు చెప్పట్లేదు. ఫర్దర్ తెలిస్తే ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాళ్ళని అంతగా నేను పట్టించుకోను. ఆ ఊర్లో మనుషులను అస్సలు పట్టించుకోను. మా ఊరంటే నాకు చాలా చాలా ఇష్టం. అందులో మనుషులు కొంతమంది నాకు బాగా ఇష్టం, కొంతమంది అస్సలు వాళ్ళంతగా కేర్ చేయను, నేను పట్టించుకోను. అలా అనమాట. ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు నెగిటివిటీగా. మాట్లాడుకుంటూనే ఉంటారు. మనకు ముందు పోవడం కష్టం. వాళ్ళ గురించి మనం ఆలోచించి డెసిషన్ తీసుకునే పొజిషన్స్లో ఉండకూడదు ఎప్పుడు. మన డెసిషన్స్ మనవి, మన ఫ్యూచర్ మనది, మన లైఫ్ మనది, అంతే. ఒకరి గురించి పట్టించుకోవద్దు. ఓకేలే, వాళ్ళ గురించి మాట్లాడితే నాకు చాలా వస్తాయి మాట్లాడడానికి. వాళ్ళ గురించి మాట్లాడదలుచుకొని మూడప్ చేసుకోదలుచుకోవట్లేదు. ఇదన్నమాట చెప్పదలుచుకుంది. అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, థాట్స్ ఏంటి, అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా, రీచ్ అవుతాయా, థాట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నెగిటివిటీ ఉంటుందంట. వామ్మో, ఇవన్నీ చూస్తుంటే భయంగానే ఉంది నాకైతే. ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ప్రస్తుతానికైతే ధైర్యం అయితే చేశాను, పెట్టేశాను. కొంతమంది ఫేస్ కనిపించకుండా పెడుతున్నారు. ఏమో మరి అవి యాప్స్ కూడా నాకు అంతగా తెలీదు ఎలా పెట్టాలో. ఎలా పెట్టాలి అని తెలుసు, ఎడిటింగ్లు యాప్స్ గురించి ఏమి తెలియట్లేదు నాకు. చూడాలి, చూస్తూనే ఉంటాను ఫోను. బట్ యూజ్ ఉన్నది మాత్రం చూడను నేను. అది అనమాట. అదేదో సాంగ్స్ ఇన్స్టాలో చూస్తూనే ఉంటాను. చూడాలి ఎలా అవుతుందో ఏమవుతుందో. ట్రై అయితే చేయాలి మనం.